హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. కార్తీక మాసం మొదలైపోయింది. అందరూ వెజిటేరియన్స్ అయిపోయి ఉంటారు చాలామంది. అండ్ అలానే చాలామంది బ్యాచిలర్స్ కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్ రెసిపీ. ఇక్కడ నేను 3 ఆలు తీసుకొని పీల్ చేసి పొడుగ్గా కోసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి మీకు కావాల్సిందల్లా సాల్ట్ అంటే ఉప్పు, కారం, కొంచెం వెల్లుల్లి అండ్ లైట్‌గా పసుపు. అంతకు మించి వేరే ఏమీ అవసరం లేదు. పూజ చేస్తున్నాం, వెల్లుల్లి తినము అనుకున్నట్లయితే స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ మాకు ఆనియన్ ఖచ్చితంగా కావాలి ఆలూలో అనుకునే వాళ్ళు హాఫ్ ఆలు అన్నది ఫ్రై అయిపోయిన తర్వాత మీరు కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుంటూ 3 మినిట్స్కి ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆలూని సూపర్ క్రిస్పీ అయిపోతాయి. ఈలోగా దీంట్లోకి నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను స్పెషల్గా. సో 4 వెల్లుల్లి, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఇలా దంచి పెట్టుకోండి దీన్ని. నచ్చని వాళ్ళు వెల్లుల్లి స్కిప్ చేసి డైరెక్ట్ కారం వేసేసుకోవచ్చు. సో టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసుకున్నాను. అలానే ఒక్కసారి కలిపేసుకొని మొత్తం అంతా ముక్కలకి పట్టే ఈ పొటాటో రంగు చూడండి ఎంత బాగా వేగి ఎర్రగా అయ్యాయో. ఇందులో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం, ఇన్ కేస్ వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ కారం వేసుకుంటారు. దీంట్లోనే పసుపు కూడా నేను యాడ్ చేసేసాను ఆల్రెడీ, చెప్పడం మర్చిపోయాను. సో వేసేసి బాగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తానంటే మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి. ఇక్కడ వెల్లుల్లి వేగడం చాలా ఇంపార్టెంట్, లేదంటే పచ్చివాసన వస్తుంది. సో అది వేగే వరకు మనం లో ఫ్లేమ్లో 2 మినిట్స్ అనేది ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అండ్ స్మెల్ అయితే అద్దిరిపోతుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. వాళ్ళు మీకు ఫిదా అవ్వకపోతే చూడండి. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు రెసిపీ అన్నది కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ నేను వెరీ సూన్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ కొత్త కొత్త రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీ సైడ్ నుంచి నాకు ఏదైనా సజెషన్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్స్లో తెలియచేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి నేను ఇంకా కొత్త రెసిపీస్తో మీ ముందుకు రాగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.